హాయ్ అండి. నేను మీ సుశీలాని. మారేడు చెట్టుని ఇంట్లో పెంచుకోకూడదన్న ఒక అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ అది ఎంతమాత్రం నిజం కాదండి. నిరభ్యంతరంగా మారేడు చెట్టుని మనం ఇంట్లో పెంచుకోవచ్చు. ఎందుకంటే మారేడు చెట్టుని ఏ ఇంటైతే పెంచుతారో వాళ్ళకి ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఆ మహాలక్ష్మీదేవి దయ కూడా మన మీద ఉంటుందండి. ఈ మారేడు చెట్టుకి శ్రీ వృక్షం అని పేరు కూడా ఉంది. అది ఎలా వచ్చింది అంటే లక్ష్మీదేవి తపస్సు చేసి ఆమె యొక్క కుడి చేతి నుంచి ఈ యొక్క మారేడు చెట్టుని సృష్టించింది. కాబట్టే ఈ చెట్టుకి శ్రీ వృక్షం అని పేరు వచ్చింది. వీటి యొక్క ఫలాల్ని మనం మారేడు ఫలాలు అంటాం. వీటికి మరో పేరు శ్రీఫలం అని కూడా అంటూ ఉంటారండి. ఇకపోతే మారేడు చెట్టుకి మనం పూజలు చేస్తూ ఉంటాం. కార్తీక మాసంలో కానివ్వండి, మిగతా రోజుల్లో కానివ్వండి. అలా చేసేటప్పుడు మొదటిగా ఆ మహాలక్ష్మీదేవిని మనం కొన్ని మనకి వచ్చిన నామాలు స్మరించుకుంటూ, లేకపోతే ఏవైనా శ్లోకాలు వస్తే శృతిస్తూ మనం తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఈ మారేడు వృక్షాన్ని పూజ చేయాలి. తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉంటాయండి. ఇకపోతే మారేడు చెట్టుని ఏ రోజు పడితే ఆ రోజు కొయ్యకూడదు. కోయకూడని రోజులు ఏమిటి అంటే సోమవారం, మంగళవారం, శుక్రవారం. తిథుల దగ్గరికి వస్తే అమావాస్య, పౌర్ణమి, మాస శివరాత్రి, ఏకాదశి, దశమి రోజుల్లో కొయ్యకూడదండి. ఇక పండగ రోజులు, పర్వదినాలప్పుడు కూడా ఈ ఆకులని కొయ్యకూడదు. ముందుగానే కోసి మనం భద్రపరచుకోవాలి. ఇక ఈ మారేడు చెట్టుని అంటూ ముట్టు ఉన్నప్పుడు ముట్టుకోకూడదు. అలాగే అవి మనం క్లియర్ అయ్యాక ఒకరోజు ధూపం వేసి తర్వాతనే మళ్ళీ మనం పూజ చేసుకోవడం ప్రారంభించాలి. అలాగే మారేడు చెట్టుకి ఒక్క చెంబు నీళ్లు పోసి నమస్కరించిన, అలాగే ఒకసారి తాకినా, ఒకసారి చూసినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా మన పాపాలన్నీ పటాపంచలైపోతాయండి. మరి ఇంతటి పవిత్రమైన మారేడు చెట్టుని మనం ఎంతో చక్కగా నియమనిష్టలతో పూజలు చేయాలి. వీటికి ముళ్ళు కూడా ఉంటాయి కాబట్టి వీటిని కట్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహిస్తూ కట్ చేసుకొని భద్రపరచుకోవాలి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్